వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. కయీనీయుడైన హేబెరు భార్య యాయేలు స్త్రీలలో దీవెన నొందును. న్యాయాధిపతుల గ్రంథంలో యెహూదు అనేటటువంటి ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆ న్యాయాధిపతి మరణించిన తర్వాత ప్రజలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. అలా ప్రవర్తిస్తున్నటువంటి దినాలలో దేవుడు ఇప్పుడు వీరిని తీసుకెళ్లి హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను అనేటటువంటి ఒక రాజు ఏలుతున్నాడు. ఆ రాజు గారికి దేవుడు ఈ ఇశ్రాయేలులను అప్పగించాడు. ఈ యాబీను అనేటటువంటి రాజు గారి దగ్గర ఒక సైన్యాధిపతి ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు? ఒక సైన్యాధిపతి. ఆ సైన్యాధిపతి పేరేమిటి అని అడిగితే సిసేరా. చెప్పండి ఒకసారి మాట. ఎవరండి ఆయన? ఇతడు ఎవరో ఒక సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి కట 900 ఇనప రథాలు ఉన్నాయట. చెప్పండి, ఎన్ని రథాలు? 900 ఇనప రథాలు ఉన్నాయి. ఈ 900 ఇనప రథాలు కలిగిన ఈ సైన్యాధిపతి ఇశ్రాయేలీలను యాబీను ఇతని చేతికి అప్పగిస్తే ఇతడు బహుగా కష్టపెట్టాడట, బహుగా బాధ పెట్టాడు. వివరించడం చాలా కష్టం. ఎందుకంటే ఇశ్రాయేలీలను వీరిని ఐగుప్తులో కంటే ఎక్కువగా శ్రమ పెట్టాడు. కఠినమైన బాధలు పెట్టెను అని బైబిల్లో రాయబడి ఉంది. కఠినముగా బాధ పెడుతుంటే వీళ్ళు తట్టుకోలేక దేవుడికి మొర్ర పెట్టారు, దేవుని దగ్గర ఏడ్చారు. ప్రభువా, మా బ్రతుకేంటో మాకు అర్థం కావట్లేదయ్యా, ఈ యొక్క సిసేరా పెట్టే బాధలు తట్టుకోలేకపోతున్నామయ్యా, కఠినంగా బాధ పెడుతున్నాడయ్యా, ఓర్చుకోలేకపోతున్నామయ్యా, మమ్మల్ని విడిపించు ప్రభువా అని దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మరొక న్యాయాధిపతిని లేపాడు. ఆ న్యాయాధిపతి పేరు దెబోరా. ఈ దెబోరా అనేటటువంటి ఆమె న్యాయాన్ని తీరుస్తున్నటువంటి దినాలలో దేవుడు ఆమెతో మాట్లాడాడు. దెబోరా, ఇశ్రాయేలులకి నేను జయమివ్వబోతున్నాను. ఎందుకంటే ఆ ఇశ్రాయేలుల ప్రజలలో ఉన్నటువంటి బారాకు అనేటటువంటి వ్యక్తిని పిలువు, ఆ వ్యక్తితో చెప్పు, ఆ వ్యక్తిని ఇదిగో 10,000 మంది మనుషులను తీసుకుని తాబోరు కొండ మీదకి వెళ్ళి అదిగో సిసేరాను నేను రప్పిస్తాను, వారితో యుద్ధం చేయమని చెప్పు, యుద్ధం నేనే చేస్తాను, నేను జయమిస్తాను, బారాకును వెళ్ళమని చెప్పు అని అడిగితే ఆ సమయంలో ఈ దెబోరా బారాకును పిలిచింది. అయ్యా, దేవుడు నీతో ఒక మాట చెప్పమన్నాడు. నీవు జెబూలూనీలలో నఫ్తాలీలలో 10,000 మంది మనుషులను నీవు వెంటబెట్టుకుని తాబోరు కొండ మీదకి వెళ్ళు. ఏ కొండ మీదకి? మన పాఠంలోకి వచ్చాను, జాగ్రత్తగా వినండి. తాబోరు కొండ మీదకి వెళ్ళు. ఈ తాబోరు కొండ మీదకి వెళ్ళి ఇదిగో సిసేరాను దేవుడు అక్కడికి నడిపించబోతున్నాడు. అతని సైన్యం తాబోరు కొండ మీదకి రాబోతుంది. నువ్వు యుద్ధం చేయాల్సిన పని లేదు. యుద్ధం ఎవరు చేస్తారు చెప్పాలి? యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి అని అడిగితే యుద్ధ భూమిలో నిలబడు. దేవుడు జయమివ్వబోతున్నాడు. 10,000 మంది మనుషులను వెంట పెట్టుకుని ఆ కొండకు వెళ్ళయ్యా అని చెప్పారు. ఆ మాట చెప్పగానే ఈయనేమన్నాడు తెలుసా? అమ్మా, నేను ఒక్కడిని వెళ్ళలేను, నీవు నాతో పాటు వస్తే అప్పుడు నేను యుద్ధానికి వెళతాను అని అన్నాడు. ఆ సమయంలో దెబోరా అన్న మాట ఏమిటి అని అడిగితే, అయ్యా, నీవు వెళ్ళే ఈ ప్రయాణములో నీకు ఘనత కలగదు, దేవుడే వస్తానన్నాడు, దేవుడే యుద్ధం చేస్తానన్నాడు. నువ్వు దేవుణ్ణి నమ్మలా, నువ్వు ఎవరిని రమ్మంటున్నావు? నన్ను రమ్మంటున్నావు. నేను వస్తాను, కానీ నీకు మాత్రం ఘనత కలగదు. ఈ ఘనత ఎవరికి కలుగుతుందో తెలుసా? ఒక స్త్రీ చేతికి సిసేరాను దేవుడు అప్పగించబోతున్నాడు. ఆమెకు ఘనత కలుగుతుంది, ఆమె ఆశీర్వదించబడుతుంది, ఆమె అభివృద్ధి చెందుతుంది, ఆమె పేరు తెచ్చుకుంటుంది. ఈ యుద్ధము ద్వారా నీకే ఘనత కలగదు అని చెప్పింది. ఇంతకీ ఆ యుద్ధములో బారాకుకి ఘనత కలగలేదు, కానీ ఒక స్త్రీకి ఘనత కలిగింది. ఆ స్త్రీ ఎవరు అని అడిగితే యాయేలు. యాయేలు గురించి
పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈమె హేబేరు భార్య. ఈ యాయేలును గురించి రాయబడిన మాట ఏమిటి అని అడిగితే, గుడారములలో ఉండు స్త్రీలందరిలో ఈమె ఏం పొందుకుందట? దీవెన పొందుకున్న స్త్రీ. దేవునికి స్తోత్రం చెప్పండి. స్త్రీలందరిలో దీవించబడినటువంటి స్త్రీ. ఈ మాట ఎవరు పలికారు? దేవుని ఆత్మచేత నింపబడి ప్రవచిస్తున్న దెబోరా అంటున్నారు, స్త్రీలలో నీవు దీవించబడిన దానవు. కానీ యాయేలు ఇశ్రాయేలీరాలు కాదు. జాగ్రత్తగా గమనించండి. ఈమె ఎవరు కాదు? ఇశ్రాయేలీరాలు కాదు. ఈమె ఒక అన్యురాలు. చెప్పండి, ఎవరండి ఈమె? ఒక అన్యురాలకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, స్త్రీలలో నీవు దీవెన నొందిన దానవు. ఈమె ఎలా దీవించబడింది? ఎందుకంటే ఈమె ప్రార్థన చేసే ఆమె కాదు కదా, ఒక అన్యురాలు కదా, ఏమండి, లోకస్తురాలు కదా. ఈమెకు దేవుని వాగ్దానం ఎలా దొరికింది? ఈమె ఎలా ఆశీర్వదించబడింది? ఈమె ఎలా దీవించబడింది? ఆ దీవెన పొందుకోవడానికి ఈమె ఏం చేసింది? ఈరోజు మనం కూడా అన్య కుటుంబాల్లో నుండి ప్రభు దగ్గరకు వచ్చాం, ఏమంటే రక్షించబడ్డాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. మన గుడారాలు, మన గృహాలు దీవించబడాలంటే, మనం ఆశీర్వదించబడాలంటే, దేవుని ఆత్మచేత నింపబడాలంటే, దేవుని అభిషేకం పొందుకోవాలంటే, దేవుని ద్వారా మన కుటుంబాలలో అద్భుతాలు జరగాలి అని అంటే, ఈరోజు యాయేలును అడుగుదాం. అమ్మా, నువ్వెలా అన్యురాలువో, ఎలాగైతే దేవుని చేత దీవించబడ్డావో, మేము కూడా ఒకప్పుడు అన్యులమే, ఒకప్పుడు దూరస్తులమే, ఒకప్పుడు దేవునికి విరోధులమే. అయితే ప్రభుని తెలుసుకున్నాం. దేవుడు మమ్మల్ని దీవించాలంటే, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలంటే, దేవుని కార్యాలు మా జీవితంలో జరగాలి అని అంటే మేమేం చెయ్యాలి? ఆశీర్వదించేది దేవుడే, మనుషులు కాదు. ఎందుకనగా ఒక వ్యక్తి మీదకి దేవుని ఆశీర్వాదం రావాలంటే, ఒక వ్యక్తిని దేవుడు దీవించాలంటే ప్రభువే దీవించాలి. మన బలం ద్వారా, మన జ్ఞానం ద్వారా, మన శక్తి ద్వారా, మన తెలివితేటల ద్వారా ఆశీర్వాదాలు రావు. ఈరోజు దీవించబడటానికి మేం చేసింది, లోకంలో దీవెన పొందుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో, చెయ్యని ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? ఎవరైనా వచ్చామా ఆ ఈశన్యం మూసేసేవమ్మా అంటే వాళ్ళని ఎల్లెవరు పడగొట్టేస్తారంతే. ఎందుకు? దీవెన వస్తుందని. ఈశన్యం బాగా ఏమండి ఎత్తు లేకుండా చేసేవాళ్ళు, ఏమండి చాలా మంది ఉంగరాలు తొడిగేవాళ్ళు. ఎందుకయ్యానంటే ఈ ఉంగరం తొడుగు నీకు కలిసి వచ్చేస్తుందంటే ఎంత డబ్బు అయినా ఇచ్చి ఉంగరాలు ఇట్టేస్తున్నారు. నేను అంటాను, ఆ ఉంగరం ఎడితేనే కలిసి వస్తే అసలు నీకు ఎందుకు అమ్ముతాడు? ఆ చేతులకి కాళ్ళకి ఆడే పెట్టుకుంటే అతడికే కలిసి వస్తుంది కదా. ఎందుకని మనం అవన్నీ ఆలోచన చెయ్యం. కలిసి రావడం కొరకు ఎవరు ఏది చెప్పారో, ఎవరు ఎదురొస్తున్నారో, ఎవరు ఏది చేయమన్నారో, ఏది ధరించమన్నారో, ఏది కట్టమన్నారో అవన్నీ కట్టేస్తుంటాం. మొన్న నేను ఒక ఇంటికి వెళ్ళాను, పెద్ద బొమ్మ పెట్టేసింది గుమ్మం ముందు. ఆ నాలుగింత పొడుగుని తీసేసి ఉన్నటువంటి బొమ్మ. ఏంటమ్మా ఇది అన్న? దిష్టి బొమ్మ అండి అంది. పాపం ఆయన పెద్ద కళ్ళు వేసుకుని, పళ్ళు వేసుకుని, నాలుగింత పొడుగుని చాపి అలా ఉంటాడే తప్ప ఎంతమంది వెళ్ళినా మాట్లాడడం, ఎంతమంది వచ్చినా మాట్లాడడం. దేవుని స్తోత్రం చెప్పండి. ఏదో దీవెన కొరకు దిష్టి చక్రాలు ఎట్టేవాళ్ళు, ఎర్ర మూటలు కట్టేవాళ్ళు, గుమ్మడికాయలు కట్టేవాళ్ళు, ఎన్ని తంటాలు పడుతున్నారో. ఈ మధ్య కోతి బొమ్మలు ఎడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏది పడితే అది అలా ఎట్టేస్తున్నారు. ఎందుకురా బాబు అంటే దిష్టి పోవాలి, మా కుటుంబం ఏమైపోవాలి? దీవించబడాలి, అభివృద్ధి చెందాలి, గొప్పదైపోవాలి, మేము ఆశీర్వదించబడాలి. ఈరోజు నేను అంటున్నాను, నీకు దీవెన కలగాలంటే లోక సంబంధమైనవి కాదు. వాక్యం ఏం చెప్తుంది? ఆ తల్లి ఎలా దీవించబడింది, దీవెన కొరకు ఆమె చేసిన పనులేమిటో పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా ఈరోజు నేర్చుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హేబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడెను. ఈ మాట అండర్లైన్ చేయండి. ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథంలో యాయేలు చేసిన మొట్టమొదటి పని ఏమిటయ్యానని అడిగితే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాట కయీనీయుడైన హేబెరు. హేబెరు అంటే ఎవరు? యాయేలు యొక్క భర్త.
ఏబేరు యాయేలు వీళ్ళిద్దరూ ఎవరయ్యానని అడిగితే మోషే యొక్క మామయ్యైన హోబాబు సంతతి వారు, హోబాబు కుటుంబీకులు. ఈ హేబేరు యాయేలు చేసిన పని ఏంటో తెలుసా? తమ సంతతి వారైన, తమ కుటుంబీకులైన, తమ గోత్రికులైన హోబాబు సంతతి వారిలో నుండి వేరుపడెను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇందాకడే నేను చెప్పాను, ఈమె ఇశ్రాయేలీయురాలు కాదు, యాకోబు సంతానం కాదు, 12 గోత్రాల్లో ఏ గోత్రానికి చెందినది కాదు. ఈమె ఎవరు? ఈ యొక్క యాయేలు ఎవరు అని అడిగితే ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉంది, మోషే గారి మామగారి కుటుంబం వారిది. యాయేలు ఆమె భర్త కయీనీల సంతతిలో నుండి వేరుపడెను. ఈ కయీనీలు అంటే ఎవరో? మోషే గారి మామ. మోషే గారి యొక్క మామ ఎవరో? నిర్గమకాండంలో ఉంటది కదా, మిద్యాను యాజకుడైన ఇత్రో. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు మోషే గారి మామగారు ఎవరో? మిద్యానీయులు. చెప్పండి ఎవరండి వాళ్ళు? ఇప్పుడు జాగ్రత్తగా అర్థమయ్యింది. ఈ యాయేలు కూడా ఎవరు అని అడిగితే మిద్యానీయులు, మిద్యాను సంతతికి చెందినటువంటి వారు. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విందాం. మిద్యానీయులు ఎవరయ్యానని అడిగితే దేవుని ప్రజలను శ్రమ పెట్టేవారు, బాధలు పెట్టేవారు, ఇబ్బందికి గురి చేసేవారు, దేవుని బిడ్డలకు విరోధముగా నిలబడిన వారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయములో మిద్యానీయులు ఇశ్రాయేలీలను బహుగా శ్రమ పెట్టారు, వారిని బట్టి ఇశ్రాయేలీలో హీన దశ నొందిరి అని వాక్యం చెప్తుంది. గట్టిగా స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ఇప్పుడు పాఠంలోకి వచ్చేద్దాం, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎవరైతే ఇశ్రాయేలీలను శ్రమ పెడుతున్నారో, బాధ పెడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో ఆ తమ సంతతిలో నుండి ఇప్పుడు ఏం చేసిందో తెలుసా? వేరాయను. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. యాయేలు అంటుంది, అయ్యా ఇక మీతో నేను ఉండనయ్యా, మీ అలవాట్లు నాకొద్దయ్యా, మీ ఆచారాలు నాకొద్దయ్యా, మీ సాంప్రదాయాలు నాకొద్దయ్యా, మీ నడవడికలు నాకొద్దయ్యా, మీ ప్రవర్తన నాకొద్దయ్యా. నేను కూడా ఆ వాగ్దాన పుత్రులు, ఆ దేవుని ప్రజలు, వారితో సహవాసం చేస్తాను, వారి దగ్గరికి వెళతాను, వారితో ఉంటాను, వారి దగ్గర నా గుడారాన్ని వేసుకుంటాను, వారితో కలిసిపోతాను, వారితో జీవిస్తానని తన ప్రజలను, తమ సంబంధికులను సమస్తమును విడిచి వేరైనది గనుక దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దీవించబడాలి అని అడిగితే లోకములో ఎవరో ఏది చెప్పారని, ఏదో చెయ్యాలని, లోక సంబంధికంగా, లోక ఆచారాల ప్రకారం, లోక సంప్రదాయాల ప్రకారం, లోక పద్ధతుల ప్రకారం నువ్వు బ్రతికినంత కాలము దీవెన ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. దీవించబడాలి అని అడిగితే లోకములో నుండి నీవు ఇప్పుడు ఏమవ్వాలి? వేరవ్వాలి, ప్రత్యేకించబడాలి. లోకములో ఉన్నది ఏమిటి? లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఎవరైతే వీటిని విడిచిపెడతారో, ఎవరైతే ప్రత్యేకించబడతారో, ఎవరైతే పరిశుద్ధపరచబడతారో, ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో, తమకున్న సమస్తమును విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చెల్లేదాం. నెంబర్ 1, యాయేలు చేసిన పని ఏమిటని అడిగితే తనకున్న సమస్తమును, చెప్పండి ఇప్పుడు ఏం చేసింది? తన సంబంధికులను విడిచిపెట్టింది. అయ్యా వద్దు, దీవించబడాలంటే విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, విడిచిపెట్టి దేవుని మాటను వింటాను, విడిచిపెట్టి దేవుని బిడ్డలతో సహవాసం చేస్తాను, విడిచిపెట్టి దేవుని ప్రజల దగ్గర నివాసం ఉంటానని వచ్చినది కనుకనే దేవుడు స్త్రీలందరిలో ఆమె కుటుంబాన్ని దేవుడు దీవించాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈరోజు మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలని ఆశపడుతున్నారా? ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా? లోకములో నుండి వేరవ్వాలి, మూర్ఖులకు ఈ తరము వారిలో నుండి వేరవ్వాలి, ప్రత్యేకించబడాలి, పరిశుద్ధపరచబడాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు త్యాగం చేయాలి. దేవుని కొరకు ఎవరు నిలబడతారో నిలబడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చేయలేదా? మనకందరికీ తెలుసు కదా, దైవజనుడైనటువంటి అబ్రహాము గారి దగ్గరికి దేవుని వాక్కు వచ్చింది. దేవుడు మాట్లాడాడు, ఆశీర్వదిస్తానన్నాడు, తలగా చేస్తానన్నాడు, నిన్నెవరు దీవిస్తారో వారిని దీవిస్తానన్నాడు, నిన్నెవరు శపిస్తారో వారిని శపిస్తానన్నాడు,
భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చిస్తానన్నాడు. అయితే ఒక్క పని చేయమన్నాడు. ఏంటో తెలుసా? అబ్రామా, దేశాన్ని విడిచిపెట్టు, బంధువులను విడిచిపెట్టు, కుటుంబాన్ని విడిచిపెట్టు, ప్రత్యేకించబడు, అప్పుడే దీవెన. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అందరితో కలిసిపోతానండి, అందరితో తిరిగేస్తానండి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు అవన్నీ కూడా చేస్తానండి, చేయకపోతే బాగోదు కదా. దేవుడా దీవెనలు ఇచ్చేనాయన అంటే 21 రోజు కాదు, 210 రోజులు ఉపవాసం ఉన్న ఆశీర్వాదం రాదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆశీర్వాదం రావాలి అనంటే ప్రత్యేకత కావాలి. ఆశీర్వాదం కావాలంటే ప్రత్యేకించబడాలి, దేవుని కొరకు నిలబడాలి, సమస్తమును విడిచిపెట్టాలి. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నేను సమస్తాన్ని వదిలేసుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. పెంటతో సమానంగా చేసుకున్నాను, వెనుకున్నవన్నీ మర్రచే ముందున్న వాటి కొరకు ఇదిగో నేను వెళుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తులు దీవించబడింది ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే తమకున్న వాటిని విడిచి ప్రత్యేకించుకున్నారో అప్పుడే దీవించబడ్డారో. గట్టిగా స్తోత్రం చేయలేదా? దైవజనుడైనటువంటి మోషే గారు ఏమండి, ఇశ్రాయేలీయులు మాటి మాటికి వచ్చేమనే వాళ్ళు తెలుసా కొంతమంది? మోషేయే నాయకుడా? ఎప్పుడు ఆయనే నడిపించాలా? ఎప్పుడు దేవుడు ఆయనతోనే మాట్లాడతాడా? మేము పరిశుద్ధులం కాదా? మేము పవిత్రులం కాదా? మేము యోధా గోత్రికులం కాదా? దేవుడు మాతో మాట్లాడ్డా? మేము నడిపిస్తాం అని అన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరెవరొద్దు, నేను ఎవరిని కోరుకున్నాను? మోషేని. నేను ఎవరిని ఏర్పాటు చేసుకున్నాను? మోషేని. నేను ఎవరిని దర్శించాను? మోషేని. ఎందుకో తెలుసా? మోషే చేసిన పని ఏంటి తెలుసా? దేవుని ప్రజల కొరకు సింహాసనాన్ని విడిచిపెట్టాడు, సుఖభోగాలు విడిచిపెట్టాడు, ఐశ్వర్యాన్ని విడిచిపెట్టాడు. ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో రాజు యొక్క మనవడిగా కాదు, ఇశ్రాయేలీయుడిగా బ్రతకడానికి తన్ను తానే ప్రతిష్ఠించుకున్నాడు. అందుకే దేవుడు ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చేయలేదా? ఈ లోకంలో ఏమండి, మోషే గారు తిట్లు తినాల్సిన పని లేదా? అవునా? ఏమైనా తక్కువ ఉందా? లేదు. ఫరో రాజు కుమార్తె కుమారుడు, ఫరో రాజు మనవడు, నెక్స్ట్ వారసుడు. ఓ పక్కన సింహాసనం ఉంది, ఒక ప్రక్కన సుఖం ఉంది, ఓ పక్కన సౌఖ్యం ఉంది, ఓ ప్రక్క బంగారం ఉంది, ఓ పక్క ధనం ఉంది. విద్యను అభ్యసించాడు. ఆయన అంటాడు, ఈ విద్యతో పని లేదు, ఈ బంగారంతో వద్దు, ఈ వెండి నాకొద్దు, ఈ హోదా నాకొద్దు, ఈ ఇల్లు నాకొద్దు, ఈ పదవద్దు, రాజుగారి మనవడి హోదా వద్దు, దేవుని ప్రజలతో బ్రతుకుతానని సమస్తము విడిచిపెట్టి దేవుని ప్రజల కొరకు నిలబడ్డాడు. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. గట్టిగా స్తోత్రం చేయలేదా? ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్నో అవకాశాలు నీకు వచ్చి ఉంటాయి. ఏమండి, ఎన్నో పరిస్థితులు నువ్వు కలిగి ఉండొచ్చు. దేవుడు నిన్ను దీవించాలంటే, దేవుని కనుదృష్టి నీ మీద ఉండాలంటే, దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించాలంటే లోకమును విడువు, దేవుని కొరకు ప్రత్యేకించుకో. ఏ స్థితిలో ఉన్న దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా స్తోత్రం చేయలేదా? ఈరోజు నీ కుటుంబం దీవించబడాలంటే, యాయేలు అంటుంది, అయ్యా బంధువులు చాలా మంది ఉన్నారు, మిద్యానీయులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో వద్దయ్యా, వాళ్ళతో సంబంధాలు వద్దయ్యా, వాళ్ళతో సహవాసం వద్దయ్యా, వాళ్ళ ద్వారా ఆశీర్వాదం లేదయ్యా, వాళ్ళ ద్వారా మేలు లేదయ్యా, దేవుడికి దూరం అయిపోతున్నామయ్యా, దేవుని ప్రజలను ఇబ్బంది పెడుతున్నామయ్యా, ఈ పరిస్థితి మనకు వద్దు. ప్రత్యేకించబడదాం, దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళిపోదాం, దేవుని ప్రజలతో సహవాసం చేద్దాం, దేవుని బిడలతో కలిసి ఉందామని తమ సంబంధికులను విడిచి వేరైపోయెన్నో. దేవునికి స్తోత్రం చెప్పండి. తరల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్యా నీకు వందనాలు అయ్యా. ఈ శ్రేష్టమైన సమయంలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నాను. బిడ్డల జీవితాల్లో కూడా నెరవేర్చండి నాయన. వారు కూడా మేలు పొందుకోవడానికి సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వదించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి. బలహీనులుంటే యేసు నామములో మీరే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యములను మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మహోన్నతుడా మా దేవా, సహాయకుడా యెహోవా, ఉదయకాలపు నైవేద్యము హృదయపూర్వకముగా
నా